సూర్యుడిపై భారీ నల్ల మచ్చ గుర్తించిన భారత సోలార్. సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు జరుగుతుంటాయి. ఆ తర్వాత కరోనల్ మాస్ ఎజెక్షన్ ఏర్పడుతుండగా విశ్వంలోకి ప్రయాణిస్తుంటాయి. కానికల్ ఆఫ్ ఫైర్ మ్యాగ్నెటిక్ ఫిలమెంట్ విస్ఫోటనం తర్వాత సూర్యుడి నుంచి సౌర తుఫానులు ప్రారంభమయ్యాయి. వీటి ప్రభావం పెద్దగా కనిపించినప్పటికీ భూ అయస్కాంత తుఫానులకు దారితీసే అవకాశాలుంటాయి. సౌర తుఫాను కారణంగా అమెరికాలోని న్యూయార్క్, మిన్నెసోటా, వాషింగ్టన్, ఉత్తర అమెరికా రాష్ట్రాల్లో పలుచోట్ల ఆరోలాలు కనిపించే అవకాశాలున్నాయని ఓ నివేదిక తెలిపింది. ఇంతకు ముందు నాసాకు చెందిన సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ సూర్యుడి నుంచి ఓ ప్రకాశవంతమైన పసుపు వర్ణంలో ఉన్న మెరుపు వెలువడినట్టు నివేదిక పేర్కొంది. సూర్యుడిపై భారీ పేలుళ్ల కారణంగా ఇవి ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి శక్తి ఆవేశిత కణాల రూపంలో విశ్వంలోకి ప్రయాణిస్తుంటాయి. సోలార్ సైకిల్ ప్రతి 11 ఏళ్లకు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి ధృవాలు మారుస్తూ వస్తుంటాయి. ఉత్తర ధ్రువం దక్షిణంగా, దక్షిణ ధ్రువం ఉత్తరంగా మారతాయి. ఈ సమయంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గందరగోళంగా పరిస్థితి ఏర్పడి భారీగా పేలుళ్లు జరుగుతుంటాయి. ప్రస్తుతం సూర్యుడు తన చక్రంలో తారాస్థాయికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో తుఫాన్లు ఎక్కువయ్యాయి. అయితే భూమిని సౌర తుఫాను తాకినా భూమికి సహజంగా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాటిని అడ్డుకుంటుంది. అయితే ప్రస్తుతం మార్చి నెల గడవక ముందే ఎండల తీవ్రత ఎంతో అధికంగా ఉంది. ఇక మరి రాబోయే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సీన్ ఎలా ఉండబోతోంది? శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతున్న సూర్యుడిపై నల్ల మచ్చ. జూన్ నెలలోనే సోలార్ మాక్సిమం హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ కు ఇబ్బంది తప్పలేదు. ఫిబ్రవరి చివరి వారంలో 25% పెరిగిన మచ్చ సైజు దాదాపు 9 భూగ్రహాల సైజులో ఉన్న సూర్యుడిపై మచ్చ 2019లో స్టార్ట్ అయిన 25వ సౌర చక్రం సూర్యుడిలో క్రియాశీలక ప్రాంతమే యాక్టివ్ రీజియన్. 24వ సౌర చక్రం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. దాదాపు 3600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ ఏడాది జూన్ లోపే సోలార్ మాక్సిమం రావచ్చు. 1989 మార్చిలో కెనడాలో జరిగిన ఘటన, పవర్ గ్రిల్స్ పని చేయకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలడం, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం, విమానాల రాకపోకలు, ఇతర రవాణా వ్యవస్థలకు ఇబ్బందులు, కరోనల్ మాస్ ఎజెక్షన్ భూమిని చేరడానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. 1859లో వచ్చిన అతిపెద్ద సౌర తుఫాన్ ఆనాటి మచ్చ సైజుతో పోలిస్తే ఇప్పుడున్న మచ్చ 60% పెద్దది.